స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను చికెన్ పకోడీ సెంటర్లుగా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు మాజీ మంత్రి నారాయణ. 5 ఏళ్ల వైసీపీ పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు నారాయణ. డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేశాం. అయితే ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ 2014 నుంచి 19 దాకా ముస్లిం సోదరులకు అనేక కార్యక్రమాలు చేస్తాం. 1-2 కాదు. బారా షాహిద్ దర్గా మీకు తెలిసిందే. బారా షాహిద్ దర్గా 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. అక్కడ లారీలు వాష్ చేసుకునేవాళ్ళు, అక్కడ లారీలు తీసుకొచ్చి కడుక్కునేవాళ్ళు. అక్కడే టాయిలెట్, అక్కడే యూరిన్, ఎవ్రీథింగ్ అక్కడే. అలాంటిది 2014లో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేస్తే ఆ సంవత్సరం 4 లక్షల మంది భక్తులు వచ్చారు రొట్టెల పండుగ. ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అక్కడ చక్కటి ఘాటు కట్టాము, రోడ్లు వేసాము, మంచి ఒక హాల్ కట్టాము, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినందువల్ల 2019కి జరిగిన రొట్టెల పండుగలో 20 లక్షల మంది భక్తులు వచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు కూడా తీసుకొచ్చారు. ఆయన అక్కడికక్కడ అడిగాం, సార్ దీన్ని ఒక మంచి టూరిస్ట్ టెంపుల్గా తయారు చేస్తాం. ఎందుకంటే ఆయన టూరిస్ట్ సర్కిల్, టెంపుల్ సర్కిల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. దాంట్లో భాగంగా దీనికి ఫండ్స్ ఇవ్వమంటే అక్కడికక్కడే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాని డెవలప్మెంట్కి. ఇది ఎవరు నన్ను అడగలా చేయమని, కానీ నేను చరిత్ర చదివా, బారా సాహిత్య చరిత్రను చదివితే 400 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. వెంటనే ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్తో మాట్లాడాను. అందువల్ల అజీజ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఫండ్స్ నేను ఇస్తాను చేయమని. బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అది ఫేజ్ 1. ఇంకా ఫేజ్ 2 దాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా షాదీ మంజిల్ ఇప్పుడే వస్తూ ఉంటే యాక్చువల్గా దాన్ని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఆ రోజు అజీజ్ గారు అడిగారు, సార్ ముస్లింస్లో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి మంచి ఒక హాల్ కావాలి, ఒక షాదీ మంజిల్ కట్టుకుంటాం, దానికి